అంటే ఖచ్చితంగా ఒక ఏమనాలి, వాళ్ళ దాడి జగన్ దాడి పెరిగింది కాబట్టి ఎదురు దాడి కావాలి. ఒక విధంగా అందరం కూడా కలిసి చెప్పాలి, కూటమి ఒక గొంతు వినిపించాలి అనే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తుంది. మీరు గమనిస్తే చాలా కాలంగా 3 పార్టీలు కలిసి కూర్చొని మీడియాతో మాట్లాడింది చాలా తక్కువ. దాంతో ఈవెన్ ప్రశ్నలు కూడా అందరూ తెలుగుదేశంతో ఏకీభవిస్తున్నారా లేదా బీజేపీ కూడా. నిజానికి ఈ సమస్య మీద బీజేపీ చాలా ఎక్కువ మాట్లాడి ఉండాలి కదా, దేవుడు, మత రాజకీయాలు, తిరుపతి ఇవన్నీ. కానీ అక్కడ భానుప్రకాష్ రెడ్డి, ఇక్కడ మాధవ్ తప్ప ఇంకెవరు మాట్లాడినే ఒక పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ పార్టీలో ఆయన అసంతృప్తి. మీరు విడివిడిగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు కేబినెట్ లో అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు, పవన్ కళ్యాణ్ జనసేన సమావేశంలో అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు, బీజేపీ ఆ ఓపిక కూడా లేదు, ఎవరేం వెలిబుచ్చట్లేదు. సో ఈ పరిస్థితుల్లో వైసీపీ దూకుడు పెరుగుతుంది కాబట్టి దాన్ని ఎదుర్కోవడానికి మనం అందరం కూడా ఒక తాటి మీదకి రావాలి. రెండోది, ఎంత లేదన్నా కొన్ని సందేహాలు మిగులుతున్నాయి. కొవ్వు లేదని చెప్పారు, కల్తీ జరిగిందని చెప్పారు. ఈ పాయింట్ల మధ్యలో ఒక గందరగోళం తయారవుతుంది. సో దీన్ని కూడా మనం అందరం కలిసి ఒక గొంతుతో చెప్తే తప్ప నమ్మకం కలగదు అనే ఒక అభిప్రాయానికి వచ్చినట్టున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గాన్ని మరుసటి రోజు పిలిపించుకొని అంతసేపు మాట్లాడడం, అదైన తర్వాత మాధవ్ కూడా చాలా రోజుల తర్వాత రావటం, అదంతా వాళ్ళు ముగ్గురు ఇతర మంత్రులతో కూడా కలిసి ఈరోజు మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించడం అనేది కనుక మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక గొంతుతో వెళ్ళాలి, ఒక తాటి మీదకి రావాలి, డివైడెడ్ మెసేజ్ వెళ్ళకూడదు అనే ఒక బలమైన అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఎన్నికల్లో కూటమిని విడగొట్టాలి, కూటమి ఉంటే మనం గెలవలేమనే మాట ఒకటైతే, ఎన్నికలకు ముందుగానే మనం ఏదో విడివిడిగా ఉన్న మెసేజ్ వెళ్ళకూడదని. కాబట్టి ఈ రోజుది చాలా ముఖ్యమైనది అనుకోవాలి. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఈ 18 నెలల్లో 19 నెలల్లో ఈ కాలం లెక్కేసుకుంటే ఇప్పుడు చాలా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా మనం ఒక్క గొంతుతో చెప్తే తప్ప కుదరదని ఈరోజు సమావేశపరిచారనేది. సరే, ఇంకా రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలు ఉన్నాయి, ఖచ్చితంగా కొన్ని విషయాల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. అవన్నీ ఏమున్నా కానీ అక్కడ అవతల వాళ్ళు చాలా దూకుడుగా మన మీదకి వచ్చినప్పుడు మనం దానికి తగినట్టుగా ధీటుగా ఎదుర్కోవాలన్న దాని ఫలితంగానే నిన్న సమావేశం కానీ ఈ రోజు ఇంకొంచెం విస్తృతమైన ప్రాతిపదిక మీద రావటం కానీ జరిగింది మనకు అర్థమవుతుంది. సరే, ఈరోజు వాళ్ళు మాట్లాడింది అచ్చంగా అదే. ఇంక చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతున్నారు ఈ సమయానికి. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కొంచెం తేడాగా, కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. నేను భక్తితో ఉన్నాను, అక్కడ కల్తీ జరిగిందని నాకు చెప్పారు కాబట్టి నేను దాని మీద ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. నేనేదో ఒక అప్పటి ముఖ్యమంత్రిని నేనేమో అనలేదు. ఒక ముఖ్యమంత్రి వచ్చి లబ్బులో ఇది కలపండి అని చెప్తావా? కానీ నేను అది అనలేదు. నా సమస్య అది కాదు. కల్తీ జరుగుతుంది, దేవుడికి అపచారం, నేను చక్కదిద్దాలన్నదే నా ఉద్దేశం తప్ప ఏ రోజు కూడా దీని మీద రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలన్న ఆలోచన నాకు లేదు అనే ఒక విధమైన కొంత వివరణ. అంటే మనం గతంలో మాలాంటి వాళ్ళని చెప్తున్నట్టుగా దక్షిణ భారతదేశంలో ఉన్న లౌకిక సంప్రదాయాలనండి అది మత కలిసి ఉండాలనే భావన నుండి ఒక రాంగ్ మెసేజ్ ఏదో పోతున్నట్టుగా ఉంది ప్రపంచానికి. దీనికి చెక్ చేయాలి అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా, అది నేను అలా అనలేదు, కల్తీని అరికట్టాలి, పాలనను పకడ్బందీగా చేయాలని నేను చెప్పాను. ఈ మెసేజ్ వచ్చింది, దీన్ని వైరల్ అయింది. ఇది ఆయన ఇలా అన్నది వైరల్ అయింది. ఐ డింట్ ఈవెన్ బ్లేమ్ దెన్ చీఫ్ మినిస్టర్, అప్పటి ముఖ్యమంత్రిని కూడా నేనేం అనలేదు, బికాస్ నో చీఫ్. ఇది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఇప్పుడు గుర్తు చేసుకుంటే వర్మ తొక్కిసలాట జరిగినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి అన్నాడు ఆయన. చాలా స్పష్టంగా అప్పుడు అదే విధంగానూ జగన్కు సంబంధించిన సమస్య కాదు. ఎందుకంటే అప్పటికి తెలుగుదేశం వచ్చింది, కొత్త చైర్మన్ నియామకం జరిగింది, కొత్త ఈవో ఉన్నారు. కాబట్టి క్షమాపణ చెప్పాలి అని ఆయన అంటాము, చెప్పాలా వద్దా, చెబితే చెప్పొచ్చు అని నాయుడు గారు అంటాము. ఇదంతా ఒక కొంచెం చిన్న గ్యాప్ వాళ్ళ మధ్య ఉంది అన్న అభిప్రాయం వచ్చింది. సో గ్యాప్ లేకుండా పవన్ కళ్యాణ్ నోటితో తన సమస్యలో చెప్పించాలి, పవన్ వాయిస్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చంద్రబాబు నాయుడు భావించాడు అనేది ఇక్కడ చాలా స్పష్టం. మూడోది, ఢిల్లీలో పాలకులు బీజేపీ వాళ్ళు కాబట్టి బీజేపీని కూడా కమిట్ చేయించాలి. ఒక విధంగా మరొకసారి పొత్తు పెట్టుకున్నంత పని ఉంది చంద్రబాబు నాయుడికి. మరొక విధంగా చెప్పాలంటే మీరేమో అధికారం, అది కూడా ఉంది తెలుగుదేశం వాళ్ళలో కొంచెం, ఇది అధికారం ఉంది, అన్ని చేస్తారు, కానీ ఏదైనా వచ్చేసరికి మేము ఒక్కరిని ఎదుర్కోవాల్సి వస్తుంది అనే ఒక అసంతృప్తి కూడా ఉంది. బహుశా వీటన్నిటికీ సమాధానమే ఈరోజు మనం చూసిన సంయుక్త
పత్రికా సమావేశం అని అనుకోవాలి. దీంట్లో చెప్పిందంటారా ఈ విషయాలు గతంలో కూడా మనం మాట్లాడుకుంటున్నవే, ఇప్పుడు కూడా మరొకసారి చెప్పారు. అంటే ఆ నివేదికల్లో ఆధారంగానే మేము చెప్పాం తప్ప వేరే రాజకీయ కోణంలో మేమేం చెప్పలేదు. వాళ్ళని మీరు అంటే ఇక్కడ ఒకటే సమస్య, దాన్ని ఎదుర్కోవటము, అవినీతిని అరికట్టడము, కల్తీ లేకుండా చేయటం అనేది ఒక విషయం. కానీ కొవ్వు కలిసింది ఇది భగవంతుణ్ణి దెబ్బతీయడానికే తీశారు, మత భావంతో చేశారు అనే మాట అయితే వాళ్ళు ఇప్పటికి కూడా ఒకరిద్దరు ఆపడం లేదు, ఒకరిద్దరేమో అక్కడి దాకా వెళ్ళటం లేదు. దీన్ని ప్రజలు ఒప్పుకుంటారు అనేది నాకైతే సందేహం. ఎందుకంటే ఒకసారి ఒక ప్రభుత్వం ఉంటుంది, ఒకవేళ వారు మహాభక్తులు అయితే మటుకు నాకేంటండి అవినీతి చేసిన తర్వాత నిన్న కూడా చెప్పాను నేను, ఈ విషయాన్ని దిద్దుకోనంత వరకు దీనికి ముగింపు ఉండదు. వీరి భక్తులా కాదా, ఆయన భక్తి ఉందా లేదా, ఆయన విష్ణు భక్తుడా, ఈయన శివభక్తుడా, ఇది అవసరం లేని విషయం. ఇది యాదగిరి నరసింహస్వామి మేడారం జాతరలో అందరూ వెళ్ళొచ్చారు. అదే కాబట్టి ఇక్కడ ఇది భక్తి సమస్యలాగా, మత సమస్యలాగా మత విశ్వాసాలు తప్పకుండా ఉంటాయి. కానీ అంతకు మించి కీలకమైంది పాలనా సంబంధమైంది. అందుకని ఈరోజు కూడా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకటి కల్తీ జరిగింది ఖచ్చితంగా, రెండోది దేవుడి పట్ల కావాలని వరుసగా అపచారాలు అంతకుముందు జరిగినవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఎన్నికలకు ముందు మరొకసారి ఆ నెరేటివ్ ఆ కథనాన్ని మళ్ళీ తేవాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి ఒక కారణం, నేను జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ నివేదికలన్నీ చదివి చెప్పడం, ఇదంతా ఒక కారణమై ఉండొచ్చు. కానీ ఒక్కటైతే చెప్పాలి కదా, కొవ్వు లేదు అని చెప్పడం అన్నది, ఇది నేను చెప్పేది తాజా 209వ పేజీ, అంటే దాదాపు ఆ ముగింపు. ఇది తాజా నివేదికలో, ఇది సిట్ అనుబంధ ఛార్జ్ షీట్లో ఇది. దీంట్లో ఏముంది చాలా క్లియర్గా, ఇవి ప్రైమరీగా ఇవి మిక్స్చర్ ఆఫ్ పామ్ ఆయిల్ అండ్ పామ్ స్టెరాయిల్ దీంట్లో ఉంది. అంతేగాని కొవ్వు లేదు, పంది కొవ్వు లేదు. మరీ ముఖ్యంగా ఎక్కువ బాధగా చూసేది కాబట్టి అది లేదు అని అయితే ఈ నివేదికల్లో వీళ్ళు చెప్పారు చాలా స్పష్టంగా. మొదటిసారి కూడా చెప్పారు. ఇది ఆ మొదటి నివేదిక. దీంట్లో కూడా ఇందాక నేను చెప్పింది 209వ పేజీ, ఇది 29వ పేజీ. దీంట్లో కూడా బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. నాట్ డిటెక్టెడ్ ల్యాడ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్ అనేది స్పష్టంగానే ఉంది దాంట్లో. ఇప్పుడు అది కలవకపోయినంత మాత్రాన భలే కల్తీ చేశారని ఎవరైనా మెచ్చుకోరు కదా. కాబట్టి ఫోకస్ ఇటు షిఫ్ట్ చేస్తే చాలా మంచిది ఇప్పటికైనా. లేకపోతే ఈ సమస్య అలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఈరోజు చెప్పిన దాన్ని బట్టి ముగుస్తుందా, లేక మరొకసారి సనాతన ఎడిషన్ 2 లాగా వీళ్ళందరూ కలిసి మళ్ళీ పెంచడం జరుగుతుందా, అది చూడాలి. వ్యక్తిగత భక్తి ప్రపత్తులు ఎవరో కాదంటారు. చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు ఏమని, మాధవ సేవ. నిజంగా మానవ సేవ. ఇంతకాలం పాటు దాని చుట్టూ తిరిగే బదులు మాధవ సేవ అక్కడ జరిగిందని, ఇదిగో ఆయన ప్రాయశ్చిత్తం అన్నట్టుగా మేము ఇలా ప్రాయశ్చిత్తం చేసుకుని ముగిస్తున్నామంటే వేరుగా ఉండేది. సో ఈ మీడియా కాన్ఫరెన్స్ దీన్ని ఆపగలుగుతుందా లేక పెంచుతుందా వివాదం అన్నది ఒక పెద్ద ప్రశ్న. దీంట్లో అనుబంధ ఛార్జ్ షీట్ లాగా వర్మ ఈరోజు 2 పత్రికలు, పెద్ద పత్రికలు, ఇది ఇద్దరు బాబాయిల కథ. ఇది ఈరోజు ఈనాడు ఆంధ్ర ఎడిషన్ బ్యానర్. ఇద్దరు బాబాయిల కథ ఎందుకు వచ్చింది? ఇద్దరు ఒకరి తల్లి వైపు నుంచి ఒకరి తండ్రి వైపు నుంచి. తండ్రి వైపు ఆయన నిజం బాబాయ్, ఆయనేమో పిన్ని భర్త. రెండింటిలోనూ అసలు దోషులెవరో తేల్చకుండా అభ్యంతరంగా దర్యాప్తు ముగించిన సిట్. అంటే ఇప్పుడు సిట్ తప్పు. అసలు నేను అంటుంది మీడియా ట్రయల్ అంటే ఇంతకంటే ఏ మీడియా అయినా, నేను ఎవరు వేశారని నేను అంటలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు సిట్ ఆధ్వర్యంలో జరిగింది, ప్రభుత్వాలు సిట్ చేశాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళకు నివేదిక ఇచ్చారు. తప్పు అనుకుంటే మనం కోర్టుకు వెళ్ళాలి తప్ప రెండింటిలోనూ అసలు దోషులు ఎవరో తేల్చకుండా అర్ధంతరంగా దర్యాప్తు ముగించిన సిట్ వాళ్ళు 36 మందిని నిందితులుగా తేల్చారు. ఈ 36 మంది మీద కోర్టులో విచారణ జరుగుతుంది. కాదండి మీరు ఫలానాయన్ని కూడా కలపండి అని నాకుంటే నేను కోర్టుకు తప్పకుండా వెళ్ళొచ్చు. సిట్లు తప్పండి ఎట్లా? ఇప్పుడు ఏం కొట్టింది? ఇది జగన్ మీద ఫైట్ లాగా ఉండదు. ఫైనల్గా ఇది సిట్ మీద
ఇది సిబిఐ విచారణ పద్ధతి మీద, ఇంకా చెప్పాలంటే పర్యవేక్షిస్తున్న న్యాయస్థానాల మీద కూడా, కోర్టు మేము చూసుకుంటాం కదా, మీరెందుకు ఇలా ఆడావుడు చేస్తున్నారు, దోషులు ఎవరో తేల్చాల్సింది ఎవరు, ఇది పెద్ద ప్రశ్న. దోషులు ఎవరో తేల్చకుండా ముగించేసిన సిట్ అంటే దోషులు ఎవరో సిట్ తేలుస్తుందా? ఏ సిట్ అయినా తేల్చడానికి చట్టం ఒప్పుకుంటుందా? సిట్లే తేలిస్తే ఇంకా కోర్టులు ఎందుకు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం ఎందుకు? కాబట్టి ఈ ధోరణి ఇది ఎక్కడో కొంచెం పొరపాటు. దీనికి తగినట్టే ఇప్పుడు ఇందులో వివేకానంద రెడ్డి బాబాయ్ కేసు పెట్టారు. ఈ వివేకానంద రెడ్డి కేసులో మళ్ళీ దర్యాప్తు జరపాలని సునీత సిబిఐ న్యాయస్థానానికి వెళ్ళారు. వాళ్ళు జరపండి, 2 అంశాల మీద జరపండి, 4 రోజుల లోపల ముగించండి అని చెప్పారు. ఇది అప్పుడు మళ్ళీ ఇలాంటి స్టోరీస్ వచ్చాయి, ఇది చాలా తప్పని. సునీత గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకో యాదృచ్ఛికంగా ఇప్పుడే సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది. వాళ్ళు పూర్తిగా కింది న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని బలపరిచారు. కాకపోతే 4 రోజులు కూడా వద్దు, తొందరగా తేల్చమన్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే నెల కూడా చేయొద్దని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మొత్తం దర్యాప్తు చేయమంటే ఏమవుతుందో చూడండి. నేను అంటుంది ఏంటంటే ఒక కేసు విచారణ అయినా, ఒక దర్యాప్తు అయినా, ఒక రాజకీయ పరిణామమైనా ఒకరు కోరుకున్నట్టు జరగవచ్చు, జరగకపోవచ్చు. మీరు అనుకున్న వాళ్ళు అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే సిబిఐ జగన్కు సహకరిస్తుంది. కేంద్రం మీద ఆరోపణ ఇక్కడ పరోక్షంగా ఒక విధంగా, కేంద్రం మీద అయితే మాధవ్ వచ్చి కూర్చుంటాడా? మాధవ్ కూర్చున్నాడు కాబట్టి ఏమైనా అక్కడ ప్రభావం పడుతుంది, దీని ఏదో మళ్ళీ మారుస్తారని. ఎందుకంటే జగన్ ఆరోపణ అదే, ఈ కొత్త కమిటీ వేసి హైజాక్ చేయదలుచుకున్నారు, డైవర్ట్ చేయదలుచుకున్నారని. అంటే ఇప్పుడు ఏమన్నా కొత్త ట్విస్ట్ రాబోతుందా అనేది కూడా ఒక సందేహం కలుగుతుంది. అంటే ఇప్పటివరకు సిట్ నివేదిక, అనుబంధ ఛార్జ్ షీట్ కాకుండా ఇది ఏమన్నా మరిన్ని మార్పులకు దారి తీస్తుందా అనే సందేహం కూడా కలుగుతుంది. మొత్తానికి బడ్జెట్ సమావేశాలకు ముందు ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి ప్రాజెక్టులు, విశాఖ ఉక్కులు, వాటికంటే ఈ అంశంలోనే మనం మునిగి తేలటం ఉంది చూసారా, అది మటుకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కనీసం వాళ్ళు కమిటీ వేస్తారు కదా, ఆ కమిటీ రంగంలోకి దిగి ఒక నివేదిక ఇచ్చేవరకైనా ఆగొచ్చు కదా. కాబట్టి ఇది ఒక రాజకీయ రణంలాగా తయారైపోయింది. దీనికి ఏమీ ఇప్పట్లో ఎండ్ ఉన్నట్టుగా కూడా నాకేం కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళేమో కల్తీ అంటే గజం మిథ్య, పలాయనం మిథ్య. ఈ మొత్తం థియరీ ఏమంటే కల్తీ లేదు అంటే వీళ్ళు ఒప్పుకోరు, కొవ్వు లేదు అంటే వీళ్ళు ఒప్పుకోరు, కల్తీ ఉందంటే వాళ్ళు ఒప్పుకోరు. సో ఎవరు సిట్ నివేదికను ఎవరు అనుమతిస్తున్నట్లు లెక్క. ఇప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామి తేల్చాలి. ఇంకా దీన్ని, ఈ బంతిని వెంకటేశ్వర స్వామికి అప్పగించడం చాలా అత్యుత్తమం, లేకపోతే ఇది ఇలాగే ఉంటుంది. ఇక మూడో విషయం, రాజ్యసభ ఇద్దరు కూర్చున్నారు కాబట్టి, మళ్ళీ సమావేశమయ్యారు కాబట్టి, రాజ్యసభలో జనసేనకి ఏమైనా చోటు కల్పిస్తున్నారా లేదా, ఈ రకరకాల అనేక అంశాల మీద బీజేపీకి సంబంధించి ఆ సతీష్ అని ఆయన మళ్ళీ పొడిగిస్తారా? బీజేపీకే పొడిగిస్తే జనసేనకు రాదు. సో కూటమిలో అంతర్గతమైన ఈ సర్దుబాట్లు జరగాల్సిన ఒక పరిస్థితి కూడా ఇక్కడ ఉంది. అది చూద్దాం. ఎలాగో చంద్రబాబు నాయుడు చాలాసేపు వివరణ ఇస్తారు కాబట్టి. ఒకటైతే నిజం, కూటమి శాసనసభ సమావేశంలో ఏకపక్షంగా కొవ్వు ఉందని చెప్పడం మీద కొంత విమర్శ వచ్చింది. దాన్ని కొంచెం సర్దుబాటు చేసి వివరణ ఇవ్వాలని మటుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భావించినట్టు మటుకు స్పష్టమవుతుంది. దానికి ఈరోజు అందుకని పయ్యావుల కేశవ్కు ముఖ్యంగా ఈ భారం అప్పగించారు. ఆయన నిన్నటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అందుకే సార్ వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా వైసీపీ అంతా దూకుడు పెంచడం, నేను అసలు ధూమ్ధామ్గా